Welcome to Spectrum IAS Academy. This is Baira Savapotraju. Spectrum IAS Academy 2x1 Bradipeta Guntur. సివిల్ సర్వీసెస్ అనగా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఎగ్జామినేషన్కి అపీర్ అవ్వాలంటే విద్యార్థులకి ఏ సబ్జెక్టులు అయితే ఐఏఎస్ ఐపీఎస్ అనుకూలంగా ఉంటుంది అన్నటువంటిది ఎక్కువగా సందిగ్ధత ఈ యొక్క పేరెంట్స్లో ఉంటూ ఉందండి. అంటే నాకు వచ్చినటువంటి కామెంట్స్ని బేస్ చేసుకొని, నాకు వచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని ఎక్కువగా ఏమడుగుతున్నారా అంటే, మా పిల్లలకి ఇంటర్మీడియట్లో ఏ సబ్జెక్ట్ ఇప్పిస్తే రాబోయే రోజుల్లో ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ కావాలంటే అనుకూలంగా ఉంటుంది అని చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు. ఇది ఒక పెద్ద డౌట్గా ఉంది ఖచ్చితంగా చెప్పాలంటే. ఉదాహరణకి మనం 10th క్లాస్ వరకు చూసినట్లయితే అందరూ అన్ని సబ్జెక్టులు చదవాలి. ఇది మన అందరికీ తెలిసిన విషయం. మనకి ఎస్ఎస్సి లెవెల్లో 10th క్లాస్ లెవెల్లో మనకి హిస్టరీ ఉంటుంది, సివిక్స్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, జియోగ్రఫీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ, జువాలజీలు ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎన్విరాన్మెంట్ కూడా యాడ్ చేశారు. ఆర్ట్ అండ్ కల్చర్ మనకి హిస్టరీలోనే భాగంగా వస్తూ ఉంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కొన్ని కొత్తగా వస్తున్నటువంటి వ్యాధులు, వాటికి సంబంధించిన నివారణ గురించి కొన్ని పుస్తకాలు యాడ్ చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా 10th క్లాస్ వరకు అందరికీ సమంగా ఉన్నాయి. 10th క్లాస్ అయిపోయిన తర్వాత చాలామందికి ఏ సబ్జెక్ట్ ఇప్పిస్తే ఐఏఎస్కి అనుకూలము అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం ట్రెండ్ చూసినట్లయితే ఎక్కువ మంది ఎంపీసీ గ్రూప్ తీసుకొని ఆ తర్వాత ఇంజనీరింగ్కి ఎంటర్ అవుతూ ఉన్నారు. అంటే ఇంజనీరింగ్లో వాళ్ళు ఈసీ కానీ, లేకపోతే కంప్యూటర్ సైన్స్ కానీ, మెకానికల్ కానీ, ఐటీ కానీ ఇలాంటి కోర్సులు, ఇలాంటి బ్రాంచుల్లో ఎంటర్ అయితే ఆటోమేటిక్గా ఏదైనా ఎంప్లాయ్మెంట్ వస్తుంది అని చెప్పేసి ఎక్కువగా ఇప్పుడు మనకి ఆ బీటెక్ ఇంజనీరింగ్ ట్రెండ్ అనేది నడుస్తూ ఉంది. మరి గతంలో ఒక 15 years 20 years బ్యాక్ మనం వెనక్కి వెళ్ళినట్లయితే ఎక్కువగా మనకి బీఏ, బీకామ్, బీఎస్సీ ఉండేది. అంటే డిగ్రీ స్థాయికి వచ్చేసరికే ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టు విడిపోయే పరిస్థితి కనపడుతుంది. ఇంటర్మీడియట్లో కూడా మనకి హెచ్ఈసి గ్రూపు, సిఈసి గ్రూపు, ఎంపీసీ గ్రూపు, ఇలా గ్రూపులు అనేవి మనకి బీజెడ్సీ గ్రూపులు అని చెప్పేసి ఉన్నాయి. ఏదో ఒక గ్రూప్ తీసుకొని మనం ఇంటర్మీడియట్ పూర్తి చేయాలి. 10th క్లాస్ వాళ్ళగా అన్ని సబ్జెక్టులు ఉండవు. కాబట్టి చాలామంది ఇప్పుడు ఇంటర్ ప్లస్ ఐఏఎస్ ప్రిపేర్ కావాలని, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ప్రిపేర్ కావాలని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఏంటంటే, ఇప్పుడు ఇంటర్ నుంచే ఫౌండేషన్ వేస్తే ఎలా ఉంటుంది మా పిల్లలకి, ఇంటర్ నుంచే ఆ యొక్క మెలకువలు నిలిపితే ఎలా ఉంటుంది, దానికి ఏ సబ్జెక్టులు తీసుకోవాలి, ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి అనేటువంటి యొక్క సందిగ్ధతతో చాలామంది పేరెంట్స్ నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. సరే, నా దగ్గరకు వచ్చినప్పుడు అడుగుతూ ఉంటారు. నేనేం చెప్తానంటే, మీరు ఇంటర్లో వాళ్ళకి ఏ సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్ట్గా ఉందో అదే ఇప్పించండి. అంతేగాని ఐఏఎస్ని బేస్ చేసుకొని వాళ్ళకి లేని ఆలోచన మనం ఇంజెక్ట్ చేసి చేయకూడదు. కొంతమంది పిల్లల్లో సైన్స్ ఇంట్రెస్ట్ బాగా ఉంటుంది. సైన్స్ బాగా తెలుసుకోవటం, ఆ యొక్క బొమ్మలను వేయటం, రికార్డ్స్ని రాయటం, చక్కగా సైంటిఫిక్గా ఆలోచించటం, వాళ్ళలో ఆ సృజనాత్మక శక్తి ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మనం ఆ గ్రూపే ఇప్పించాలి. కొంతమందికి అకౌంట్స్, కామర్సు ఇలాంటివంటే ఇంపార్టెంట్, అది అభిరుచిగా ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే మనం ఈ సిఈసి గ్రూప్ లాంటిది, ఎంఈసి గ్రూప్ లాంటివి ఇప్పించవచ్చు. లేకపోతే కొంతమందికి మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది. మ్యాథ్స్ బలవంతాల వాళ్ళ మ్యాథ్స్లో నెట్టి మా వాడిని ఇంజనీరింగ్ చేయాలి, మా వాడిని అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పేసి ఫోర్స్గా నెట్టేస్తే వాడు మన సోషల్ స్టడీస్ గ్రూప్ తీసుకునే వాడికి నువ్వు ఎంపీసీలో వేస్తే ఆ సబ్జెక్టులో పూర్తిగా. కాబట్టి వాళ్ళకి హెచ్ఈసి గ్రూప్ లేకపోతే హెచ్ఈసి గ్రూప్తో సంబంధమైన గ్రూప్ను ఒకదాన్ని మనం సెలెక్ట్ చేసి అతనికి ఇప్పించడం రైట్. నేనేమంటానంటే, వాళ్ళకి ఏ సబ్జెక్ట్ మీద అభిరుచి ఉంటుందో 10th క్లాస్ వరకు అందరూ సమానమే. దాంట్లో కొన్ని వాటిలో మార్కులు బాగా వస్తాయి, కొన్ని వాటిలో మార్కులు బాగా రావు, కొన్ని సబ్జెక్టులు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, కొన్ని సబ్జెక్టులు వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండవు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే, మనం ఎప్పుడో ఫ్యూచర్లో ఐఏఎస్ చేద్దాం, ఐపీఎస్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళకి సంబంధం లేని గ్రూపులు ఇప్పిస్తే వాడు ఏదైనా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కోసారి సబ్జెక్టులు పూర్తిగాక ఇంటర్తో చదువు ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఇంటర్లో ఆగిపోతే అది ముందుకు పోవడం చాలా కష్టం.
ఇది ముఖ్యమైనటువంటి అంశం. మరి బీఏ అయితే మంచిదా, బీకామ్ అయితే మంచిదా, బీఎస్ అయితే మంచిదా, బీటెక్ అయితే మంచిదా? ఐఏఎస్ ప్రిపేర్ కావాలంటే, ముఖ్యంగా ఐఏఎస్ ప్రిపేర్ కావాలంటే, నువ్వు ఐఏఎస్ ప్రిపేర్ కావాలి అంటే నువ్వు కింద తీసుకున్నటువంటి సబ్జెక్టులు ఏ అయినా పర్వాలేదు. నెంబర్ 1 పాయింట్. ఏం చేద్దానంటే, నువ్వు సివిల్ సర్వీసెస్ ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ అన్ని సబ్జెక్టులు నేర్చుకోవాల్సిందే దాదాపుగా కూడా. అయితే వాస్తవంగా అయితే సివిల్ సర్వీసెస్లో 80% సోషల్ సైన్సెస్ మీదే ఉన్నాయి. మరి 80% సోషల్ సైన్సెస్ మీద ఉన్నప్పుడు మీరెందుకు మాస్టారు అన్ని సబ్జెక్టులు ఏదైనా తీసుకోవడం చెబుతున్నారు అంటే, అభిరుచిని మనం పక్కన పెట్టకూడదండి. పిల్లల యొక్క మానసిక స్థితిని చిన్న వయసులోనే మనం వాళ్ళని, మన యొక్క ఫోర్స్ని వాళ్ళ మీద, మన ప్రెషర్ని రుద్దకూడదు. ఇప్పుడు అక్కడ దాకా ప్రయాణం చేయనియండి, డిగ్రీ దాకా ప్రయాణం చేయనియండి. డిగ్రీ తర్వాత మాకు ఐఏఎస్కి ఏ సబ్జెక్ట్ అయినా ఒకటే, బీటెక్ వాడైనా సమానమే, ఎంబీబీఎస్ వాడైనా సమానమే, బీకామ్ వాడైనా సమానమే, బీఏ వాడైనా సమానమే. ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు నువ్వు ప్రాథమికంగా వచ్చేసి ఇక్కడ నువ్వు చరిత్ర చదవాలి, పాలిటిక్స్ చదవాలి, ఎకనామిక్స్ చదవాలి, ఎన్విరాన్మెంట్ చదవాలి, సైన్స్ చదవాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాలి, చిన్న చిన్న మ్యాథ్స్ నేర్చుకోవాలి. ఈ మ్యాథ్స్ నేర్చుకోవడానికి నువ్వు మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమి కావాల్సిన అవసరం లేదు, మ్యాథ్స్ ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. చిన్న చిన్న లాజిక్తో ఉన్నటువంటి మ్యాథ్స్, జనరల్ మ్యాథ్స్ లాంటివి నేర్చుకోవాలి. రీజనింగ్ సబ్జెక్ట్ అనేది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన తర్వాతే వస్తుంది. ఎక్కడా కూడా కింది మనకి అకాడమిక్ కోర్సెస్లో రీజనింగ్ సబ్జెక్ట్ లేదు. మరి ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్గా మనకి 7th క్లాస్ నుంచి వస్తూ ఉంది. మనకి 6th 7th నుంచి ఇంగ్లీష్ వస్తూనే ఉంది. ఇంగ్లీష్ మనం 7th చదువుతాం, 8th 9th 10th ఇంటర్మీడియట్ డిగ్రీలో కూడా చదువుతున్నాం ఫస్ట్ ఇయర్ వరకు. సో ఇంగ్లీష్ సివిల్ సర్వీసెస్లో ఉంది. అయితే 80% సివిల్ సర్వీసెస్ సిలబస్ అనేది మనకు దాదాపుగా సోషల్ సైన్సెస్ మీద ఉంది. కాబట్టి మీరు బీటెక్ పూర్తి చేసినా పర్వాలేదు, బీఎస్సీ పూర్తి చేసినా పర్వాలేదు, బీకామ్ పూర్తి చేసినా పర్వాలేదు, ఇంటర్మీడియట్లో మీరు ఏ గ్రూప్ తీసుకున్నా పర్వాలేదు. చాలామంది విద్యార్థులు, చాలామంది పేరెంట్స్ ఏంటంటే, మా అబ్బాయికి హెచ్ఈసి గ్రూపు, మా అమ్మాయికి హెచ్ఈసి గ్రూప్ ఇస్తే ప్రయోజనవంతంగా మాస్టర్ అని చెప్పేసి వస్తారు నా దగ్గర. నేనేమంటానంటే, హెచ్ఈసి ఇప్పిస్తావు, రైట్, బాగానే ఉంది అమ్మాయి. కానీ ఇక్కడ మనకి సివిల్ సర్వీసెస్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 2 పేపర్లు ఉన్నాయి. ఒకటి జనరల్ స్టడీస్ పేపర్, అది పూర్తిగా 90% సోషల్ సైన్సెస్. రెండో పేపర్ వచ్చేసి ఏంటంటే CSAT, అంటే సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఒక టెస్ట్ ఉంది. దానికి సింపుల్ మ్యాథ్స్ కావాలి, లాంగ్వేజ్ ఎబిలిటీ కావాలి, రీడింగ్ కాంప్రహెన్షన్ కావాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ కావాలి, రీజనింగ్ ఎబిలిటీస్ కావాలి. మరి ఇలాంటివి క్రాక్ చేయాలంటే కొంచెం మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా అవసరం అని నేను చెప్పేసి అంటాను. కాబట్టి బీటెక్ వాళ్ళకి అయినా ఇబ్బంది లేదు, ఎంపీసీ గ్రూప్ అయినా ఇబ్బంది లేదు. ఎంపీసీ గ్రూప్ ఉన్న వాళ్ళు ఐఏఎస్కి పనికిరారని చెప్పడానికి కూడా అవకాశం లేదు. CSAT పేపర్ని క్రాక్ చేయాలంటే ఫస్ట్ నుంచి నువ్వు సింపుల్ మ్యాథ్స్, మ్యాథమెటిక్స్ కొంచెం బ్యాక్గ్రౌండ్తో వచ్చినట్లయితే, ఇంగ్లీష్ లాంగ్వేజ్తో బాగా కమ్యూనికేట్ చేసుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ CSAT ఈజీ అవుతుంది. CSAT క్వాలిఫై అయితేనే మిగతా పేపర్లు వాల్యూ చేస్తారు. కాబట్టి పేరెంట్స్కి, స్టూడెంట్స్కి కెరియర్ గైడెన్స్గా 10th తర్వాత ఏ గ్రూప్ తీసుకుంటే ఐఏఎస్కి, ఐపీఎస్కి అనుకూలంగా ఉంటుంది లేదా ప్రతికూలంగా ఉంటుందా అనే మాట ఏమీ లేదండి. డిగ్రీ వరకు నువ్వు ఏమి చదివి వచ్చినా, నువ్వు మైక్రోబయాలజీ చదివినా, బయోకెమిస్ట్రీ చదివినా, ఎంబీబీఎస్ చదివినా, బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్ చదివినా ఇక్కడ మాకు ఒక్కటేను. ఇక్కడ నువ్వు కాంపిటేటివ్ క్లాస్లో ఫస్ట్ డే ఐఏఎస్ క్లాస్లో కూర్చున్నప్పుడు అన్నీ నేర్చుకోవాల్సిందే. హిస్టరీతో ప్రారంభించి అన్ని సబ్జెక్టులు నేర్చుకోవాల్సిందే. ఇక్కడ ఎబిలిటీ వస్తుంది తప్పితే ఈ డిగ్రీ బ్యాక్గ్రౌండ్, ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్ ఏమి ఇక్కడ మనకి పెద్దగా ప్రయోజనం లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం అండి. అది వాస్తవమైనది కూడా. ఇక ఆప్షనల్ సబ్జెక్ట్స్కి వస్తే మన ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ మనం తీసుకోవచ్చు. దాని గురించి మరొక వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. అందుచేత ఇంటర్మీడియట్ దశలో పిల్లల్ని మీరు ఐఏఎస్ అని చెప్పేసి వాళ్ళకి ఐఏఎస్ సంబంధమైన గ్రూపులు ఇప్పించడానికి ప్రయత్నం చేయమాకండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 10th క్లాస్ ఫెయిల్ అయ్యి డిగ్రీ 3rd ఇయర్ అయినప్పటికీ కూడా ఐఏఎస్ సాధించిన వాళ్ళు ఉన్నారు. బీటెక్లో 90% ఉండి ఐఐటి ఖరగ్పూర్, కాన్పూర్ వాళ్ళు కూడా ఐఏఎస్ సాధించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఐఏఎస్ సాధించడానికి 3rd క్లాస్ అయినా పర్వాలేదు, యావరేజ్ స్టూడెంట్ అయినా పర్వాలేదు, 10th 2 సార్లు 3 సార్లు ఫెయిల్ అయినా కంపార్ట్మెంట్లో అయినా పర్వాలేదు.
డిగ్రీ 2-3 సార్లు రాసిన వాడైనా పర్లేదు. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి నువ్వు 3rd క్లాస్లో కానీ 2nd క్లాస్లో కానీ 1st క్లాస్లో కానీ ఆ క్లాసు అనేది ఇక్కడ చూడరండి. నీకు డిగ్రీ అర్హత, నీ ఎబిలిటీ అనేది డిగ్రీ తర్వాత నువ్వు 2-3 సంవత్సరాల పాటు ఎఫర్ట్ పెట్టి చదివి ఐఏఎస్ సాధించవచ్చు. అలా సాధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఒక పూట పని చేస్తూ ఇంకో పూట చదివి ఆ విధంగా 10th క్లాస్ కంపార్ట్మెంట్లో పాస్ అయిన వాళ్ళు కూడా గతంలో ఐఏఎస్ సాధించి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఐఏఎస్ సాధించడానికి కావాల్సింది ఏంటంటే ఈ సబ్జెక్టా ఆ సబ్జెక్టా కాదండి. మనం స్టార్ట్ చేస్తే అన్ని సబ్జెక్టులు నేర్చుకోవాలి. అయితే 80% అనేది సోషల్ సైన్సెస్ మీద డిపెండ్ అయి ఉంది. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. అంచేత సోషల్ సైన్సెస్ ఫస్ట్ నుంచి గ్రో చేసుకుంటూ రావాల్సిన ఆవశ్యకత ఏమీ లేదు. ఎంపీసీ గ్రూప్ ఫ్రీగా ఇప్పించండి, బైపీసీ ఉంటే బైపీసీ బాగా ఫ్రీగా ఇప్పించండి, ఎంఈసీ ఇంట్రెస్ట్ ఉంటే ఎంఈసీ, సిఈసీ ఉంటే సిఈసీ, సిఏ అయితే సిఏ, ఏది ఇప్పించినప్పటికీ ఐఏఎస్లో అందరూ కామన్గా రావాల్సిందే. ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఉందని డిస్టింక్షన్ ఉందని చెప్పేసి ఐఏఎస్లో నేనేమి ముందుకు లాగడం ఉండదండి. ఇక్కడ నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో నీ యొక్క ఎబిలిటీ ద్వారా నువ్వు రాసినటువంటి పరీక్షకు వచ్చిన మార్కులని ర్యాంక్ చూస్తారు తప్పితే నీ డిగ్రీలో కానీ ఇంటర్మీడియట్లో కానీ 10th క్లాస్లో కానీ ఏ గ్రూప్ అనేటువంటి సంబంధం ఇక్కడ లేదు. ఈ విషయాన్ని పేరెంట్స్ మరియు స్టూడెంట్స్ గమనించగలరని చెప్పేసి నేను అనుకుంటూ మీ అందరికీ మేలు జరగాలని ఆశిస్తూ ఈ యొక్క వీడియోని చేయటం జరిగింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.